హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నేను టొమాటో ఎగ్ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు బాగా పిసికి వేసుకోవాలండి. పిసికి వేసుకోవడం వల్ల మనకి జ్యూసీగా టమాటో రసం అనేది ఎక్కువగా వస్తుంది, త్వరగా ఉడికిపోతుంది. ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎగ్స్ ఒకవైపు ఉడికిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో ఎగ్ కర్రీ. ఇలా ఎగ్స్ అనేవి సపరేట్గా చక్కగా ఉడికిన తర్వాత టర్న్ చేసుకుంటే ఎగ్స్ లాగా మనకి సపరేట్గా చాలా బాగుంటుంది. డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ.